వెల్కమ్ టు రాజనీతి. జనసేన పార్టీకి ఇంకో మంత్రి పదవి దక్కబోతుందండి. ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు. ఇంకో మంత్రి పదవి కూడా జనసేనకి ఇవ్వబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పటిదాకా ఉన్న 3లో పవన్ కళ్యాణ్ ఒకరు, నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే కందుల దుర్గేష్ గారు, ఈ 3 మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు 4వ మంత్రిగా నాగబాబు గారు రంగప్రవేశం చేయబోతున్నారు. నాగబాబు పవన్ కళ్యాణ్కి అన్నయ్య అవుతారు, చిరంజీవికి తమ్ముడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈయన రాష్ట్ర శాసనసభలో కానీ లేదంటే శాసన మండలిలో కానీ రెంటిల్లో కూడా సభ్యుడు కాదు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద చంద్రబాబు నాయుడు గారు మీడియాకి రిలీజ్ చేశారు. నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి. సాధారణంగా ఈ అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ, లేదా లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యులు కాకుండా ఉన్న వాళ్ళని రాష్ట్ర మంత్రివర్గంలోకో కేంద్ర మంత్రివర్గంలోకో తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు 6 నెలల్లోపు ఏదో ఒక సభ నుంచి ఎన్నికవ్వాలి. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఆయనకు ఏ సభలో కూడా సభ్యత్వం లేకపోతే ఏదో ఒక సభ నుంచి ఎన్నికవ్వాలి. దానికోసం ఖాళీలు ఉంటే ఆ ఖాళీ నుంచి ఎన్నిక కావచ్చు, లేదు అంటే ఎవరినైనా రిజైన్ చేయించి ఆ ప్లేస్లో ఎన్నిక కావచ్చు. 6 నెలల్లోపు జరగాలి ఈ ప్రక్రియ అంతా కూడా. 6 నెలల్లోపు జరగకపోతే ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గతంలో మనకి ఏ సభలోనూ సభ్యులు కాకుండా పదవులు చేపట్టిన వాళ్ళు ఉన్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కోసం నంద్యాల సీటు త్యాగం చేశారు. బహుశా ఆయన గంగుల ప్రతాప్ రెడ్డి అనుకుంటా, అప్పటికే ఎంపీగా గెలుచున్నాడు ఆయన లోక్సభకి నంద్యాల నుంచి. ప్రధానమంత్రి గారి కోసం రిజైన్ చేస్తే బై ఎలక్షన్లో ప్రధానమంత్రి గెలిచారు. అట్లాగే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినాటికి ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ నుంచి సభ్యుడయ్యారు. నరేంద్ర మోడీ కూడా అంతే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళేటప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు అక్కడ గుజరాత్లో ఏ సభలోనూ ఎన్నిక కాలేదు ఆయన. కానీ ఆయన్ని ఢిల్లీ నుంచి పంపించారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జనసేనలో నాగబాబు గారికి కూడా ఇలాగే పదవి రాబోతూ ఉంది. ఆయన ఏ సభలో సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్కి అత్యంత ముఖ్యుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టినట్టున్నారు. యాక్చువల్గా ఈయనకి రాజ్యసభ అనుకున్నారు, రాజ్యసభ సీట్ ఇస్తారు. అసలు ముందు ఎలక్షన్లప్పుడు లోక్సభకు కంటెస్ట్ చేయాలని ఉత్సాహపడ్డాడు ఆయన. నరసాపురం నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ పోటీ చేయాలని వార్తలు వచ్చినాయి. అయితే అనుకోకుండా అనకాపల్లి బీజేపీకి వెళ్ళిపోయింది. అంటే బీజేపీ వాళ్ళు కూడా ముందు 3 లోక్సభ సీట్లు జనసేనకు అనుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు పేచి పెట్టారు. మాకు ఎక్కువ లోక్సభ కావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు తగ్గించుకున్నారు. ఆ సీటు తగ్గించుకోకపోతే అది బహుశా నాగేంద్రబాబు గారికి ఇచ్చిండేవాళ్ళేమో. ఆ సీటు తగ్గించుకోవడం మూలంగా బీజేపీ వాళ్ళకి అనకాపల్లి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దానికి కాంపెన్సేషన్గా రాజ్యసభ ఇవ్వాలని అడిగారు. రాజ్యసభకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. 1 బీజేపీకి, 2 తెలుగుదేశం పార్టీకి. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షాని అడిగారని చెప్పి అన్నారు. ఏంటి, మా అన్నయ్యని పెట్టుకుంటాను, మీరు వదిలేయండి సీట్ అని. కానీ దానికి అమిత్ షా ఒప్పుకోలే. వాళ్ళకి తెలంగాణలో బీసీ కార్డుతో బలపడాలని చూస్తున్నారు కాబట్టి కృష్ణయ్యకి మేము హామీ ఇచ్చామని చెప్పి అమిత్ షా చెప్పినట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరకు వస్తే ఆయన కూడా కమిట్మెంట్లు ఉన్నాయి, సానా సతీష్తో ఉన్న బేదా మస్తానరావుతో. సో ఆయనకి రాజ్యసభ కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికోసం పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఉంటారు బహుశా. అయితే నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవటం మూలంగా ఏమవుతుందంటే జనసేనకు 4 మంత్రులు అవుతారు. 4 మంత్రుల్లో 3 కాపులు ఉంటారు. అంటే 75% కాపులే. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, కందుల దుర్గేష్ గారు. అట్లాగే జనసేన నుంచి 2 ఎంపీలు గెలిచారండి లోక్సభకి. 2 ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి, బాలశౌరి మచిలీపట్నం నుంచి. వీళ్ళిద్దరు కూడా కాపులే 100%. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ఆ ఎమ్మెల్సీ స్థానంలో హరిప్రసాద్ని నిలబెట్టారు. ఆయన కూడా కాపే, అంటే 100%. అట్లాగే పిఏసీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పులవర్తి ఆంజనేయులు గారిని పెట్టారు. ఆయన కూడా కాపే. అంటే ఏ పదవి వచ్చినా కానీ అది కాపులకే కట్టబెడతా ఉన్నారు గత 6 నెలలుగా. పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి, వాళ్ళని పైకి తీసుకురావటం గురించి మాట్లాడుతూ ఉంటారు. సామాజిక న్యాయం ఏమైపోయిందని నిలదీస్తూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రెడ్లకి ఎక్కువ పదవులు ఇస్తున్నారని పదే విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన మాత్రం ఆచరణకు వచ్చేసరికి ఆయన కూడా తన సొంత కులానికి పదవులు ఇచ్చుకుంటూ పోతున్నాడు.
దీనివల్ల ఆయన తన సొంత కులానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. అది రాజకీయాల్లో చాలా ఇబ్బంది. రేపు పొద్దున అందరి యాక్సెప్టెన్సీ ఉంటేనే ఏదైనా రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ విజయవంతం అవుతాడు. కానీ ఆయన ఇలాంటివేవి లెక్క చేయకుండా తన సొంత అన్న కోసం పట్టుబట్టి మంత్రి పదవి సాధించుకున్నారు. Like, share and subscribe to Rajaniti channel.